ఒక ప్రభుత్వాధికారి ఎంత బాధ్యతగా తన విధులు నిర్వహిస్తారో అంతే బాధ్యతగా ప్రజలకు సేవలు అందిస్తే అంతగా ప్రజలు మన్ననలు పొందుతారన్న దానికి అడిషనల్ డిప్యూటీ కమిషనర్గా పనిచేసి పదవి విరమణ చేసిన ఎన్బిఎం మురళీకృష్ణకు జరిగిన సన్మాన సత్కారాలే నిదర్శనమని పలువురు వక్తలు అన్నారు. ఎస్ఐ నుంచి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ వరకు వివిధ జిల్లాల్లో పనిచేసి ఎన్టీఆర్ జిల్లాలో గత నెల 30వ తేదీ పదవి విరమణ చేసిన మురళీకృష్ణకు స్థానిక జాంపేట పోలీస్ కళ్యాణ మండపంలో ఆయన మిత్రులు శ్రేయోభిలాషులతో కలిపి స్వర్ణాంధ్ర స్వచ్ఛంద సేవా సంస్థ ముఖ్య నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు సభను ఆదివారం నిర్వహించారు. గుబ్బల రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ సభకు ముఖ్య అతిథిగా రిటైర్డ్ డీజీ సిఎన్ గోపీనాథ్ రెడ్డి, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భరత్ భూషణ్, సిఆర్ రెడ్డి కాలేజ్ రిటైర్డ్ ప్రొఫెసర్ గౌస్ బేగ్, జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్, ఎమ్మెల్యేలు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, వేగుళ్ల జోగేశ్వరరావు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరెంట్ల, పడాల రామిరెడ్డి, రాజకీయాలకు చెందిన పలువురు హాజరై ఆశీస్సులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భారీ గజమాల పుష్పగుచ్చాలు జ్ఞాపికలతో మురళీకృష్ణ దంపతులను ఘనంగా సన్మానించారు.